ఒడిశాలోని పూరిలో ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భండాగారాన్ని తెరిచే సమయం ఆసన్నమైంది. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. రత్న భాండాగారం తెరిచినప్పటి నుంచి అక్కడి వైద్యుల బృందం కూడా ఉంటుంది. ఇక దాంతో పాటు పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని కూడా మోహరిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు ఒడిశాలోని రత్న భండాగారం విషయాన్ని ప్రస్తావించారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. 2018లో పూరి జగన్నాథ ఆలయ రత్న భండాగారం పోయిన విషయాన్ని బీజేపీ నేతలు లేవనెత్తారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే జగన్నాథుని ఆలయంలోని రత్నాల భండాగారాన్ని తెరిపిస్తామని, అక్కడ ఉన్న ఆస్తులకు లెక్కలు చెబుతామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం భండాగారం తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ పూరిలో అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన అధ్యయన సంఘం ఈ నెల 14న భండాగారం తెరవడానికి నిర్ణయించిందని మంత్రి తెలిపారు. దీనికి శ్రీ క్షేత్ర పాలకవర్గం ఆమోదించినందున ప్రభుత్వం ఇతర ఏర్పాట్లు చేయనుంది అని అన్నారు. అధ్యయన సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు పరిశీలిస్తున్నామని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. రత్న భండాగారం లోపల చీకటిగా ఉంటుందని, దీంతో అక్కడ విషసర్పాలు ఉండవచ్చునన్న అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో సెర్చ్ లైట్లు, స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లు లోపలికి వెళ్లే అవకాశం ఉంది. భండాగారానికి వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ సిద్ధంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో స్వామి సంపద శ్రీ క్షేత్రం లోపల మరో చోట భద్రపరిచి లెక్కింపు చేసే అవకాశం కూడా ఉంది. ఆభరణాల బరువు, తూకం, వాటి నాణ్యత పరిశీలించడానికి ప్రభుత్వం కొంతమంది నిపుణుల్ని నియమిస్తున్నట్లు సమాచారం. 1978లో గదిని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్క పెట్టెలో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలుగా చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామి వారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిరి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలు ఉన్నాయి. ఇక జీర్ణ వ్యవస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన మరోసారి గదిని తెరిచారు. ఆనాటి ఆలయ నిర్వహణ అధికారి రవీంద్ర నారాయణ మిశ్రా 2 ఏళ్ల క్రితం ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు. 9 అడుగుల పొడవు, 3 అంగుళాల ఎత్తు ఉన్న 15 చెక్క పెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచామని నారాయణ మిశ్రా వెల్లడించారు. వెలకట్టలేని ఆభరణాలతో పాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారని, పెద్ద సింహాసనం, ఉత్తర భారత భక్తులు జగన్నాథ జల బలభద్రులకు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి చెవిదిద్దులు, ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడ ఉన్నాయని నారాయణ మిశ్రా గుర్తు చేసుకున్నారు. ఇక తర్వాత గది తలుపులు మూసి 2 రకాల తాళాలు వేసి సీల్ వేశారని, తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్కు అందజేశామని నారాయణ మిశ్రా తెలిపారు. 12వ శతాబ్దంలో పూరి ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంత రాజుల కిరీటాలు, యుద్ధాల్లో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది. పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4న 16 మంది సభ్యుల భారత పురావస్తు శాఖ నిపుణుల బృందం గదిని తెరిచేందుకు వెళ్లింది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ బృందం వెనుదిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు.
మరి ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటి గదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరి జగన్నాథుని భక్తులు కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.